ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఈరోజు 2025వ సంవత్సరం మే 29వ తేదీ గురువారం రోజున మధ్యాహ్నం 1 గంట తర్వాత జరిగేది ఇదే. నిజంగా షాక్ అవుతారు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మరి ఇంతకీ మే 29వ తేదీ గురువారం రోజున కుంభరాశిలో జన్మించిన జాతకులకు ఏ విధంగా అనుకూలతలు, ఏ విధమైన ప్రతికూలతలు ఉన్నాయో ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అనేది అర్థమవుతుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా, సపోర్టింగ్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఇక ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2 పాదాలు, ఇక పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. అలాగే ఇక కుంభరాశి వారు అంటే అనుకూలతలను ఉండబోతున్నాయా, ఈ రోజు చాలా మంచి మంచి రోజులుగా మారబోతున్నాయి. అలాగే ఇక మీరు చాలా మంచి దిశకు అడుగులు వేయబోతున్నారు. ఇక మీరు పడుతున్న కష్టాన్ని ఆ దేవుడు గుర్తించే సమయం రానే వచ్చేసింది. కాబట్టి ప్రతి దానిలో కూడా మీకు ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నిజంగా మీరు వెంట పరుగులు పెడుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టిన ఆర్థిక పరిస్థితి కూడా సాల్వ్ అయిపోతుంది. మీరు చేసే ప్రయత్నంలో సక్సెస్ అనేది సాధిస్తారు. వృత్తి వ్యాపారంలో ఆశించిన ప్రాపర్టీ అనేది మీకు వస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగులుగా స్థిరపడతారు. అలాగే ప్రైవేటు ఇబ్బందుల్లో, ఆందోళన పరిస్థితుల ఇబ్బందులు మీకు ఉన్నటువంటివైతే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మీకున్నటువంటి సమస్యలని కూడా ఇప్పటి వరకు విశ్లేషణ ధైర్యంతో మీరు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన సమస్య కూడా మీరు తీర్పు చేసుకుంటారు. ఇక ఈ సమయంలో మే 29 గురువారం రోజున కుంభరాశి వారు మధ్యాహ్నం 1 గంట తర్వాత జరిగేది ఇదే. మరి మీరు ఆశ్చర్యపోతారు. అవునండి, మీరు వింటున్నది నిజమే. ఇక ఒక స్త్రీ మీ మీద అనేది పగబట్టేసే ప్రయత్నం చేస్తుంది. ఇక కుంభరాశి జాతకులు నిజం కాదండి, ఆ ఒక్క స్త్రీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే చాలా నష్టపోతారు. చాలా నష్టపోయే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఒక స్త్రీ పగబట్టేసి ఖచ్చితంగా మిమ్మల్ని షాక్ అనేది అవుతారు. 100కి 100% ఇలానే జరుగుతుందని చెప్పుకోవడంలో ఎటువంటి మార్పులు లేవండి. ఇక ఎటువంటి సందేశం కూడా లేదనుకోండి. మీరు ఉన్నటువంటి నిజమే యొక్క నెలలో కుంభరాశి వారికి ఒక అమ్మాయి మిమ్మల్ని నమ్మించి మోసం అనేది చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక కుంభరాశి వారు మీ యొక్క రాశికి సంబంధించిన మే 29వ తేదీ గురువారం రోజున వేరొకరి జీవితంలోకి రావడం వల్ల మీకు అన్ని రకాలుగా నష్టం అనేది కలుగుతున్నటువంటిది మీకు తెలియజేస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఇక ఆ స్త్రీ ఎన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుందంటే, కాబట్టి ఎటువంటి వారైనా సరే కొత్త పరిచయం అయితే మీకు వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మీరు గతంలో ఆ స్త్రీ ఎవరైతే ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు గనక ఈ సమయంలో మీకు ఆ స్త్రీ వలన ప్రమాదం అనేది పొంచి ఉంది. కాబట్టి ఆ యొక్క కుంభరాశి యొక్క జీవితంలో విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి.
ఇప్పటి వరకు మీకు ఎంతగానో ఉన్నటువంటి తర్వాత ఆ బంధం తెంచుకుంటే చాలా నష్టపోతారు. కాబట్టి ఇకపోతే కుంభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇక ఈరోజు వ్యక్తులతో మీకు సంబంధించిన సంబంధాలు ఉంటే ఎవరైనా ప్రభావితం వ్యక్తులుగా ఉంటారు. ఐక్య వ్యక్తులతో మీకు సంబంధాలు ఏర్పడతాయి. ఇక వ్యాపారంలో బాధలు ఉన్నవారు తమ యొక్క వ్యాపారాల్ని దేశ నలుమూలల్లో విస్తరించబడతారు. ఇకపోతే కుటుంబ సభ్యుల నుంచి మీకు మంచి సహాయ సహకారాలు అందుతాయి. ఇక ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి గల వారికి కొంతమందికి బాగుంటుంది, మరికొంతమందికి మాత్రం అనారోగ్యం క్షీణించవచ్చు. కాబట్టి మీరు అనేది జాగ్రత్త వహించడం మంచిదండి. ఇక విషయానికి వస్తే గనక పనిచేసే కార్యాలయంలో మీరు విధానాలు తలెత్తే అవకాశాలు చాలా ఉన్నాయి. త్వరలోనే అవి తొందరగా సాల్వ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయ అడుగులు వెతుకుతుంటూ వస్తే గనక మీకు కలిసి వస్తుంది. కుంభరాశి జాతకులకు ఎవరైతే సరే గనక ప్రభుత్వం ద్వారా మీరు ఉన్నట్లయితే గనక వారికి ప్రభుత్వ ఉద్యోగాలు అయితే దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బిజినెస్ వ్యాపారాలలో మంచి మంచి ప్రాపర్టీలు వస్తాయి. సమర్థుడైన వ్యక్తి అధికార ప్రభుత్వాన్ని సంబంధించిన వ్యాపార పరిష్కారాలు కూడా అవుతాయి. ఇక దేశాలలో చదువుకొని ఇక వ్యాపారం చేయాలని ఎవరైతే ఆలోచిస్తున్నారో అటువంటి వ్యక్తులకు ఈ విషయంలో అడుగు ముందుకు పెడతారు. లేకపోతే ప్రేమ సంబంధాల పరంగా ఈ రాశి యొక్క అనుకూలత అటు ఇటు కాస్త మిశ్రమంగా ఉన్నాయి. అనుకూలంగా లేకపోయినా గనక మిశ్రమంగా ఉన్నటువంటి ఇకపోతే మీకు కాస్త చూసుకున్నట్లయితే గనక మంచి అనేది జరుగుతుంది. ఎక్కువగా చదువుకోవడం వల్ల అనవసర మాటలు ఎక్కువగా ప్రేమికుడు లేదా ప్రేమికురాలు మిమ్మల్ని వదిలిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి లవ్ జోలికి వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి. ఇక అంటే కాదండి, మీ యొక్క రాశి వారు ఆర్థిక పరిస్థితుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు అక్కడ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక మీరు ఎందుకంటే రెట్టింపు అవుతాయి. ఎందుకంటే మీరు ఇన్కమ్ ఎక్కువగా వచ్చినా కూడా వాటికి తగినట్లుగా ఖర్చులు చేస్తారు. కాబట్టి ఆ ఖర్చు అనేది తగ్గించుకోండి. ఇక కుంభరాశి వ్యక్తులు కష్టపడి పనిచేసేయడం వల్ల ఆకస్మిక లాభాలు వస్తాయి అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం మీ యొక్క పరిహారాలు. మనం అంతా కూడా మంచి జరుగుతుంది. వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడతారు. అనేక రంగాల్లో మంచి ఫలితాలని సాధిస్తారు. మీరు ఇప్పుడు ఈ వీడియో ద్వారా పరిహారాలను చూసి తెలుసుకుందాం. ఇక ఈ యొక్క రాశివారు కుంభరాశి జాతకులు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. లక్ష్మీ పూజను చేయడం వలన సమస్యలు అధిగమించవచ్చు. గురువారం రోజున విష్ణు పూజలను మీకు ఎంతగానో మేలు చేస్తాయి. గురువారాలలో ఆలయానికి వెళ్ళి పసుపు రంగు వస్తువులు కానీ పూలను కానీ మిఠాయిలు కానీ దానం చేయడం ద్వారా ఉపవాసాన్ని పాటించడం ద్వారా చాలా మంచి శుభ ఫలితాలను పొందుకుంటారు. ఇక మంగళవారం, శని, పౌర్ణమి రోజులలో హనుమంతునికి హనుమాన్ చాలీసను పఠించండి. ఒక పొడగాటి సాలువను హనుమానునికి సమర్పించడం ద్వారా తద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాలను పొందుకుంటారు. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.